ఆ అమ్మాయిని ఎక్కించుకుందామనా? తనతో 5 మంది ఇలా అవుతాం రా. ఇంకొకరు ఎవరైనా వస్తారులేనా, వాళ్ళని కూడా ఎక్కించుకుందాం. కనపడ్డ వాళ్ళందరిని ఎక్కించుకోవడానికి ఏమైనా షేర్ ఆటున్నారా? సర్లే ఎక్కించండి ఎక్కించండి. స్టాప్ 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 స్టాప్. నమస్కారం నమస్కారం సార్, మేము ఆ పల్లెటూరుకు వెళ్లే దారిలో దిగిపోతాం. కొంచెం లిఫ్ట్ ఇస్తారా సార్? మేమంటే ఎంతమంది? నేను, అదిగో మా స్వామి మాత పబ్జి మాను. పబ్జి అమ్మా? అవును సార్, మా కోసం సీక్రెట్ గా మినిస్టర్ సాంబశివరావు గారు వెయిటింగ్. అతను మీకోసం ఎందుకు వెయిట్ చేస్తాడు? తనకి సీఎం పోస్ట్ వస్తుందా రాదా అని పబ్జి మాని అడగడానికి. అతను సీఎం అయ్యే అవకాశం లేదమ్మా. ఈ విషయం నేనే తనతో చెప్తా. ఈ మాత్రం దానికి మీరెందుకు? ఏంటి సార్ మీరు ఇలా చెప్తున్నారు? లేకపోతే ఏంటమ్మా, మీకు కనీసం బండి కూడా పంపించినాడు సీఎం ఏం ఉద్ధరిస్తాడు? పంపించలే కాదు సార్, ఎవరికి తెలియకూడదని బస్ లో రమ్మన్నారు. అయితే బస్ లో చిన్న ప్రాబ్లం, కండక్టర్ దింపేశాడు సార్. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం, ఏ బండి రావట్లేదు. ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి. సరే రండమ్మా ఎక్కండి. ఈ బజ్జీ అమ్మని పిలవండి. మాత పబ్జి మా మీరు చెప్పినట్టే లిఫ్ట్ ఇస్తున్నారు. రండి రండమ్మా రండి. రండి పబ్జి మా రావే. ఒంటి మీద కాషాయం మాత కోరింది మన సాయం. రండి మాత రండి. నమస్కారం పబ్జి మాత. రండి. డోర్ తెరవరా. ఎక్కండి. తీర్థంతో శుద్ధి చేస్తున్నారంటే ఆచారాలన్నీ పాటిస్తారన్నమాట బజ్జి మాత. కూర్చోండమ్మా కూర్చోండి. రే పోనీరా. ఏమండే, ఏంటి ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి పడుకునే ఉందే? ధ్యానంలో ఉన్నారు. ధ్యానమా? గడ్డం ప్రతిదానికి ఎందుకు అడ్డం? బస్సోడు మిమ్మల్ని మధ్యలో ఎందుకు దింపేశాడు? పబ్జి మా దివ్య దృష్టితో ఒక నిజం చెప్పారు. మాతంత నిజమేం చెప్పారు? కండక్టర్ ని పట్టుకుని, ఏం బాబు నువ్వు ఆ డ్రైవర్ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నావు కదా, మరి ఇంకెందుకు ఆ గిరిజ వెంట పడుతున్నావు అని చెప్పారు. అదా డ్రైవర్ విన్నాడు, ఇద్దరు గొడవ పడ్డారు. కండక్టర్ మమ్మల్ని కిందకు దించేశాడు. ఇంత లోతుగా ఆలోచిస్తారా ఈ మాత? కనపడని విషయాలు కూడా కనిపెట్టేలా ఉన్నారే. మనకి సోమశేఖర్ కున్న గొడవ ఏమవుతుందో ఈ పబ్జి అమ్మని అడుగుదామా? నువ్వు వాణ్ణి కొట్టాలనుకునేలోగా వాడే నీ జీవితాన్ని మట్టిపాలు చేస్తా. బజ్జి మాత ఏంటి సడన్ గా అలా చెప్పేశారు? కార్ కొంచెం ఆ పక్కన ఆపై. లేదు సార్, మేము ఎక్కడ మంచి దిగిపోతాం. విషయం చెప్తారా మధ్యలో దిగిపోతారంటారేంటి? రే నువ్వేంట్రా సడన్ గా మధ్యలో ఇలా ఆపేశావు? అమ్మా బజ్జిమా, ముఖ్యమైన విషయం చెప్పి అలా మౌనంగా వెళ్ళిపోతున్నారేంటి? అమ్మా, ఆ సోమశేఖర్ గారు నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు. వాడిని ఎదిరించే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి. వాడి జీవితంలో ఏదో రోజు నా ముందు న్యూగా నిలబడాలి. న్యూ అంటే కొత్తగానా? అదేనమ్మా, అదే ఇవే లేకుండా. ఓ న్యూడ్. అవునమ్మా. బాబు కోరుకుంటున్నాడు, ఏం చేస్తాం? రే గడ్డం, మంత్రం మొదలు పెట్టేశారా? ఇవ్వండి. ఇది నీకు. ఆ నల్లోడికి పుల్ల సరిపోతా? ఇదలా ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసి ఆ మేఘాల పైకి చూస్తూ మీద పడకుండా ఊసుకోవాలి. పైన చూసి ఊయమంటున్నారు, మీద పడకుండా ఎలా ఉంటుంది? అనే వాళ్ళంటే ఊసుకోవాలి. అలాగే శుభం భూయా. మీ మేలు మర్చిపోలేం బజ్జమ్మ. సోమా వస్తున్నాను రా. ఈ వేరుతో నువ్వు ఊరొదిలిపోయేలా చేస్తా. ఉమ్మండి, ఉమ్ము మీ మొహాల మీద పెట్టా పర్వాలేదు, కానీ పైకి చూస్తూనే ఊయండి అని చెప్పింది బజ్జమ్మ. ఏంట్రా ఇంత చలి పెడుతోంది? మీరంట్రా బట్టలు లేకుండా? అన్నా ఏమీ లేవేందన్నా, నీ వెళ్ళో చైనా కాదు, వాచ్ బ్రేస్లెట్ అన్ని పోయాయి. ఆ పబ్జి మాత మొత్తం మంది ఇచ్చి మాయం చేసింది. నోరు వేయండ్రా, ముందు కారులోకి వెళ్ళి కూర్చుందాం. కార్ ఎక్కడ్రా? కారు కూడా లేదన్నా. అన్నా వాళ్ళ దగ్గర మనం మోసపోయామన్నా. ఆడవాళ్ళని లిఫ్ట్ ఇస్తే అడవిలో పడేశారు కదరా. అన్నా ఇక్కడ మనకి లిఫ్ట్ కూడా దొరకదన్నా. అన్నా ఈ విషయం మీ అక్కగారికి ఫోన్ చేసి చెప్తామన్నా. రై వీళ్ళు కాబట్టి బట్టలే ఊడదీశారు, అక్క అయితే తోలు ఊడదీస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఆటో అన్నా, డబ్బులు తర్వాత తీసుకో అన్నా. అయ్యయ్యో, ఏంటండి అడవి మనుషుల్లో వచ్చారు? ఏంటి అవతారాలు?
వదినా నీకు మగ పిల్లడు పుట్టాలని అన్న అడవిలో స్వామీజీని మొక్కుకొని వచ్చారు. ఆయనే మూలిక వస్త్రాలు ఇచ్చి ఈ గుమ్మానికి తోరణాల్లా కట్టమన్నారు. అంత శక్తి కలిగినవా ఈ మూలిక వస్త్రాలు? ఆ, ఏమండి మీకు 5వ నెంబర్ కథ కలిసి వస్తుంది. ఇంకొక ఇద్దరిని తీసుకెళ్ళకపోయారా? 5 గుమ్మాలకి తోరణాలు కట్టేదాన్ని. చెప్తే ఇల్లేదు వదినా. ఇక్కడ ఉంటే నిజంగా పనిచేసేలా ఉంది. ఏమండి అటెక్కడికి వెళ్తున్నారు? స్వామీజీని కలిసి వస్తే తిన్నగా పూజ గదికి వెళ్తారు. మీరేంటి బాత్రూమ్ వైపు వెళ్తున్నారు? వదినా ఆడాళ్ళకు ప్రాబ్లం వస్తే బెడ్రూమ్ లోకి పోయి ఏడుస్తారు. అదే మగాడికి ప్రాబ్లం వస్తే బాత్రూమ్ లోనే కదా ఏడ్చేది. ఆ, అది సరే మీకేంటండి ఎంత పొడిగేశారు? అది ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకున్నాగా అందుకని. ఏరా మూలిక వస్త్రాలు వేసుకుంటే మగపిల్లాడు పుడతాడా? అవునా ఆర్గానిక్ డ్రెస్. అయ్యో దీన్ని అనుకుందా గట్టిగా ఏడవలేకపోతున్నానే. వాళ్ళు వదిలిపెట్టకూడదు. ఎక్స్క్యూజ్ మీ, ఇలా నిలబడి గోల్ చేస్తే వెనకాల ఉన్న వాళ్ళకి సినిమా ఎలా కనబడుద్ది? ఏయ్ మా గురువు గారి సినిమా ఓపెనింగ్ సీన్ కూర్చొని చూడమంటావా? ఏమడిగావే? ఎంత ధైర్యమే నీకు? ఎవరైనా నిన్ను అడగమన్నారా లేక నువ్వే అడిగావా? ఎవ్వరు అడగమనలేదు. లేక ఎప్పుడు అడగను, ఇంకెప్పుడు అడగను. అలాంటి దాన్ని కొంచెం ఆపే. ఏయ్, మిమ్మల్ని ఎవరు ఇక్కడ రమ్మన్నారు? ఏంటి ఆ చూపంటే? ఎవరిని అడిగి లోపలికి వచ్చారే? యూనిఫామ్ ఏది? పోండి యూనిఫామ్ వేసుకురండి. ఏదో సినిమా చూడడానికి వచ్చినట్టు వచ్చారు. ఓ యూనిఫామ్ వేసుకురండి. పోండే. రండి. ఏంటి ఇక్కడ అందరు గుంపుగా చేరారు? పండే ఏం జరిగింది? జారి పడ్డాను. ఆహా, అలాగే కొంచెం మెటికలేరు. ఇది కూడా మనకు కొత్త అనుభవం కదా. ఫ్రీ బర్డ్స్ కదా, మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మనం బయట పడలేని లొకేషన్ ఇదొక్కటే. వామ్మో, అయ్యా అడ్వకేటు ఎక్కడున్నావయ్యా? తొందరగా రావయ్యా బాబు. అమ్మా, అయ్యో అమ్మా, ఏమ్మా, అందరూ చోద్యం చూస్తున్నట్టుగా చూస్తుంటే నువ్వు మాత్రం వచ్చి నన్ను కాపాడావే. ఎంత మంచి మనసమ్మా నీది. ఏమ్మా, ఇంత మంచి మనసున నువ్వు ఇక్కడికెలా వచ్చావు?
ఏమని చెప్పమంటావమ్మా? మా ఊళ్ళో శివారెడ్డి అని ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు. చాలా చండాలుడు. ప్రతి ఒక్కరిని భయపెట్టి మరీ డబ్బులు వసూలు చేస్తుంటాడు. అది సరిపోదని చిన్న పిల్లల దగ్గర కూడా స్కూల్కి వెళ్తున్నారు కదా, మామూలు ఇవ్వండి అని టార్చర్ చేస్తున్నాడు. మానవత్వం మర్చిపోయి పాపం పూలు అమ్ముకునే అమ్మాయిని కూడా వదిలిపెట్టట్లేదు వాడు. అందుకే వాణ్ణి కొట్టాను. ఇప్పుడు జైలుకి వచ్చాను. నీకెంత ధైర్యం ఉంటే ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివారెడ్డి మీద చేయి చేసుకుంటావు. నీ సంగతి చూస్తా. అది సర్లే గాని నువ్వేం చేసి జైలుకొచ్చావు? నేనొక ఇడ్లీ కొట్టు పెట్టుకున్నానమ్మా. ఇడ్లీ కొట్టు పెట్టుకున్నందుకు లోపలేశారా? అది కాదమ్మా, పాత్రలు కడగడానికి మా ఇంటి పక్కున్న కాలువ దగ్గరికి వెళ్తుంటాను. నాకక్కడ ఒక రోజు ఒక పాత్ర దొరికింది. ఒకరోజు ఇడ్లీ ఆ పాత్రలో వేసి అమ్మకానికి కూర్చున్నాను. ఇడ్లీ అయిపోవడం లేదు. అయ్యో, అయితే మీకు ఇడ్లీ పెట్టడం కూడా తెలీదా? నా కొట్టుపక్కనున్న రైస్ మిల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా నా దగ్గరికే వచ్చి ఇడ్లీ తింటారు. కాలువలో దొరికిన పాత్రలో ఇడ్లీలు వేసి అమ్ముతూ ఉంటే ఎంతకీ అవి అయిపోవటం లేదు, వస్తూనే ఉన్నాయి. నాకేమీ అర్థం కాలేదు. పాత్ర తిరగేస్తే మాత్రం ఏమీ రావటం లేదు. తర్వాత 100 రూపాయల నోటు అందులో వేసి చూశాను. తీసే కొద్దీ డబ్బులు వస్తూనే ఉన్నాయి. నాకది చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించిందమ్మా. అవును, అవును. ఇప్పుడు ఆ పాత్ర ఎక్కడుంది? నా దగ్గర ఆ పాత్ర ఉందని తెలిసి ఎవరైనా కొట్టి పట్టుకుపోతారేమో అని భయపడి పక్కనున్న రైస్ మిల్లో ఎద్దును కట్టే చోట 3 అడుగుల గొయ్యి తవ్వి కప్పెట్టేశాను. పాత్రలో దొరికిన డబ్బులన్నీ తీసుకుని ఎప్పట్లాగే ఒకరోజు నేను బ్యాంకులో వేసుకుందామని వెళ్లాను. మేనేజర్ పిలుస్తున్నారన్నారు. సరేని లోపలికెళ్లాను. ఇప్పుడు ఈ లోపల ఉన్నాను. ఏ ఎందుకని? ప్రతి నోటు మీద ఏదో సీరియల్ నెంబర్ ఒకటే ఉందని నన్ను తీసుకొచ్చి ఈ లోపలేశారు. అప్పుడు అక్కడ ఓ దూడపిల్ల ఉంది. దాని ఎడంకాలు పక్కన 3 అడుగులు గొయ్యి తీసి లోతుగా కప్పెట్టాను. నేనింకెన్నాళ్ళుంటానో తెలీదు. మీరీ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు కదా. మీలాంటి మంచివాళ్ల చేతుల్లోనే అది ఉండాలి. మీరెళ్ళి అది తీసుకోండి, ప్రజలకు సేవ చేయండి. అది సరే గాని ఆ వార్డెను ఎందుకు మిమ్మల్ని పడిపోయేలా కొట్టింది? అదేం లేదమ్మా, చీర నలిగిపోయింది, కొంచెం ఐరన్ చేసి పెడతావా అని అడిగానమ్మా. అదేమన్నా తప్ప? దానికి గొడ్డును బాదినట్టు బాధేసిందమ్మా. నీ విషయంలో వార్డెన్ తప్పు అస్సలు లేదు. ఇంకో 4 తగిలించి ఉండాల్సింది. వెనక ముందు ఆలోచించకుండా అనవసరంగా ఉండి కొట్టావు. వేషము మార్చెను అయినా సతీష్ సతీష్ వాళ్ళు ఊరికెళ్లారు. రావడానికి 10 రోజులు పైనే అవ్వచ్చు. ఏం బాబా, నువ్వు ఊరికెళ్ళలేదా? చీపురు కట్ట తిరగేస్తాను పోరా. నిద్ర పట్టి చావట్లేదేమో, కడికి చేయట్లో కల్లాపు చెల్లుతుంది.